అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని సంవత్సరాల క్రితం ఇస్లాం ధర్మజ్ఞానం కోసం పిల్లల్ని మదర్సాలో చేర్పించేవాళ్ళు వారిని ఆలిములుగా తీర్చిదిద్దేవారు. ఆ తర్వాత ఇస్లాం ధర్మజ్ఞానం కోసం మదర్సాలకు వెళ్ళటం మానేశారు. ఆలిముల దగ్గరికి వెళ్ళి ధర్మజ్ఞానాన్ని నేర్చుకునేవారు. ఆ తర్వాత ఆలిముల దగ్గరకు కూడా వెళ్ళటం మానేశారు. పుస్తకాలు చదువుకుంటూనే ఇస్లాం ధర్మజ్ఞానాన్ని నేర్చుకోవటం మొదలుపెట్టేశారు. అయితే బహు విచిత్రంగా నేటి సమాజం మాత్రం ఇస్లాం ధర్మజ్ఞానాన్ని పుస్తకాలను కూడా వదిలేశారు. యూట్యూబ్లో వీడియోలు చూస్తూ నేర్చుకోవటం మొదలుపెట్టేశారు. అదే ఇస్లాం అనే భావనలో ఉన్నారు. అయితే ఇస్లాం ధర్మాన్ని యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడం తప్ప అంటే వాస్తవానికి తప్పేం కాదు. అయితే ఆ ధర్మజ్ఞానం అనేది ఖురాన్ మరియు సహీ హదీసుల వెలుగులో ఉన్నదా లేదా అని చెప్పి ప్రతి ముస్లిం కూడా పరీక్షించుకోవాలి. అలా కాకుండా ఎవరో వీడియోలు తీస్తున్నారు, బాగా చెబుతున్నారు అనేటటువంటి అపోహలో పడిపోయి వారి మాటలు నమ్మినట్లయితే ఇస్లాం మార్గం నుంచి తప్పించి వేరే మార్గంలోకి మనల్ని తీసుకొని వెళతారు. అలా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రస్తావన గురించే నేను గత వీడియోలో చెబుతున్నాను. ఎంతటి అజ్ఞానులు అనే విషయాన్ని మరొకసారి రుజువు చేస్తూ ఈ వీడియోని చేశాను. సహజంగా ధర్మజ్ఞానాన్ని, ఇస్లాం ధర్మజ్ఞానాన్ని ఇతరులకు బోధించాలంటే కాస్తో కూస్తో అరబ్బీ జ్ఞానం అనేది కలిగి ఉండాలి. అయితే వీళ్ళు ఎలాంటి అజ్ఞానంలో అయ్యా అంటే కాస్త కాదు కదా, అసలు అరబ్బీ జ్ఞానమే లేదు వీళ్ళకి. ఇస్లాం ధర్మం గురించి తమకు నచ్చిన విధంగా బోధిస్తున్నారు. అయితే ఉదాహరణకు మనం తెలుగులోనే చూద్దాం. పలక అంటే స్లేట్ అంటే పలక అని అర్థం. అంటే ఏదన్నా చాక్ పీస్తో కానీ బల్పంతో రాసేటటువంటి ఒక పలకను మనం తెలుగులో పలక అంటాం. మరి పిలక అంటే చిన్నపిల్లల జడలను పిలకలు అంటాం, అంటే పిలక అని. మరి పిలక్కి పలక్కి తేడా ఏంటి అంటే గుణింతము, కేవలం గుణింతమే ఒక తేడా. ఈ మాత్రం కూడా తెలుసుకోకుండా పలక అన్న పిలక అన్న రెండు అర్థం ఒకటే అంటే ఏమంటాం మనం? సహజంగానే వీళ్ళు అజ్ఞానంలా ఉన్నారు, తెలుగు భాష రాని వాళ్ళ ఉండారు వీళ్ళు అని అంటాం. అలాగే ఇంగ్లీష్లో పెన్ అంటే కలము అని అర్థం, మరి పిన్ అంటే గుండు సూది అని. తేడా ఏమిటి? పెన్లో ఈ అనే అక్షరం ఉంది, పిన్నులో ఐ అనే అక్షరం ఉంది. ఈ రెండింటి తేడా వల్లే అర్థం అనేది మారిపోతుంది. లేదు రెండింటి అర్థం ఒకటే అని అంటే ఏమంటాము? తిక్కలోడనో, తెలివి తక్కువడనో, అసలు ఇంగ్లీష్ రానివాడనో అంటాం. అలాగే అరబ్బీ జ్ఞానం లేకపోయినా, ధర్మజ్ఞానం కాస్తా కూస్తా కూడా తెలియకపోయినా అరబ్బీని ట్రాన్స్లేషన్ చేస్తూ అరబ్బీలో ఉన్నటువంటి పదాలను మార్చి చెబుతూ ఖురానును అరబ్బీ నుంచి తెలుగులో అనువాదం చేసేటప్పుడు తప్పులు రాశారు అంటూ ఎలా చెబుతున్నారో మీరే చూడండి. సురే 6 సూర 157 వాక్యంలో అక్కడ నిరక్షరాస్యుడు అనేటువంటి ప్రవక్త అనేది అనువాదంలో తప్పు. అక్కడ ఉమ్మి అంటే తల్లి ప్రవక్త అని రాయాలి అని నేను చెప్పాను. కాదు అంటున్నారు. అయితే నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరైతే దీనిని అడిగారో. సూరే మైదా 5 సూర 116 వాక్యంలో కూడా ఇక్కడ ఏ ఉమ్మి అనే పదం ఉంటుందో అరబిక్లో, అక్కడ కూడా అదే ఉమ్మి అనేటువంటి పదం ఉంటుంది. ఇక్కడ నిరక్షరాస్యుడు అని ఎందుకు రాశారు? అక్కడ తల్లి అని ఎందుకు రాశారు? అక్కడేమో తల్లి అని రాశారు, ఇక్కడ మాత్రం ఉమ్మి అంటే నిరక్షరాస్యుడిని రాయాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది? రెండు దగ్గరలో రాయాలి కదా, అక్కడ కూడా నిరక్షరాస్యుడిని రాయాలి కదా. ఎందుకు రాలేదంటే వాస్తవానికి తల్లి అనేటటువంటిదే రావాలి. జన్నతుల్ మావా అంటే వీళ్ళు ఏం చేశారంటే స్వర్గంలో రేగి చెట్టు అని రాసేశారు. 23వ అధ్యాయం 25వ వాక్యంలో అక్కడ కూడా ఈ పదం వస్తుంది. ఇక్కడ ఏ పదం అయితే దేవుడు పడాడో ఈ జన్నతుల్ మావా అని జిన్నతున్ అనేటువంటి పదం అక్కడ కూడా వస్తుంది. అక్కడేమో పిచ్చి, వెర్రితనం, పిచ్చివాడు అని రాశారు. ఇక్కడ మాత్రం స్వర్గం అని రాశారు. ఎందుకు రాశారు ఇక్కడ స్వర్గం అని? పై రెండు వీడియోలు మీరు చూసే ఉంటారు. 7:157 నిరక్షరాస్యుడు అని అక్కడ రాసింది, 5:116లో తల్లి అని రాసింది. రెండు చోట్ల ఒకే పదం వాడబడింది అని అన్నాడు. వాస్తవానికి అక్కడ ఒకే పదం వాడబడలేదు. నిరక్షరాస్యుడు అనే పదానికి ఉమ్మియ అని వాడబడింది, తల్లి అనే పదానికి ఉమ్మియ అని పదం వాడబడింది. రెండిటికి పలికే విధానం ఒకటే అయినప్పటికీ దాని యొక్క పదము రాసే విధానం వేరుగా ఉంది, మీరే గమనించవచ్చు. ఇక్కడ నిరక్షరాస్యుడు అని ఒక చోటే వాడబడలేదు, ఖురాన్లో 6 చోట్ల దీని యొక్క ప్రస్తావన ఉంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇక్కడ 6 చోట్ల కూడా ఆ యొక్క పదాల వివరణ వేరువేరుగా ఉంది. ఉమ్మియీనా అని ఉంది, ఉమ్మియూనా అని ఉంది, ఉమ్మియ్య అని ఉంది, ఉమ్మియ్యి అని ఉంది. ఈ విధంగా పదాల యొక్క వర్ణమాల వేరువేరుగా వచ్చింది. దాని యొక్క అర్థము కూడా నిరక్షరాస్యుడు అని ఉంది. అలాగే 5:116లో తల్లి అనే ప్రస్తావన దగ్గర ఉమ్మియా అని ఉంది. వాస్తవానికి ఉమ్మియా అనే కాదు, ఖురాన్లో 30 సార్లు పైగా ఈ యొక్క తల్లి అనే ప్రస్తావన ఉంది. అది ఉమ్మిహి, ఉమ్ముహు,
ఉమ్మహాతు, ఈ విధంగా ఈ యొక్క తల్లి, నా తల్లి, అతని తల్లి, తల్లులు అని ప్రస్తావన రావటం జరిగింది. ఈ పదాల యొక్క వర్ణమాల మారుతూ ఉండే కొంది దాని యొక్క అర్థము కూడా మారిపోతుంది. ఇది ఎప్పుడు తెలుస్తుంది? అరబ్బీ గ్రామర్ మనకు తెలిసినప్పుడే ఇది ఎందుకు రాశారు, దాని యొక్క అర్థం ఎందుకు మారింది అని మనకు తెలుస్తుంది. ఇక రెండవది జన్నతుల్ మావా అంటే స్వర్గము వద్ద రేగి చెట్టు అని రాశారు. మరొక చోట జిన్నత్ అని ఉంటే పిచ్చివాడు అని రాశాడు. ఇది ఎందుకు రాశాడు అని ప్రస్తావన చేయడం జరిగింది. వాస్తవానికి ఇక్కడ 53వ సూర 16వ వాక్యంలో ఈ యొక్క ప్రస్తావన ఉంది. జన్నత్ అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే స్వర్గం స్వర్గం అని. మరి ఇక్కడ జిన్నత్ అని ఉంది 23, 25. ఇది గమనించినట్లు లేడు ఆ యొక్క అజ్ఞాని. జన్నత్ అంటే స్వర్గము, జిన్నత్ అంటే పిచ్చి పట్టిన వారు. ఇది ఖురాన్లో 5 చోట్ల ప్రస్తావన వస్తుంది జిన్నత్ అని. ఇది ఎప్పుడు తెలుస్తుంది? జిన్నత్కి జన్నత్కి తేడా స్వర్గానికి అలాగే పిచ్చి పట్టినవాడు అనే అర్థం వస్తుందని ఎప్పుడు తెలుస్తుందయ్యా అంటే అరబ్బీ గ్రామర్ తెలిసి ఉండాలి. ఏదో ఒక పుస్తకం పట్టుకొని అరబ్బీ 30 రోజుల్లో వచ్చిద్ది అనే పుస్తకం పట్టుకొని అరబ్బీనే పూర్తిగా నాకు వచ్చేసింది అనేటటువంటి మాట్లాడే అజ్ఞాని మాటలు ఇలాగే ఉంటాయి. కాబట్టి అరబ్బీ నేర్చుకోవాలి అంటే కనీసం 2 సంవత్సరాలైనా మదర్సాలో ఆ యొక్క తాలిం పండితుని వద్ద విద్య అభ్యసిస్తేనే అరబ్బీ గ్రామర్ నేర్చుకుంటామే తప్ప 30 రోజుల్లో అరబ్బీ గ్రామర్ వచ్చింది అని పుస్తకం పట్టుకుంటే ఇదిగో ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ చెప్పేటటువంటి అసలు విషయం ఏమిటంటే ఎంతో ధర్మజ్ఞానం మరియు భాషా పరిజ్ఞానం నేర్చుకొని ఖురాన్ను తెలుగు భాషలో కూడా అనువాదం చెయ్యాలి అని తలచి తెలుగులో కష్టపడి శ్రమించి అరబ్బీలో ఉన్న ఖురాన్ యొక్క భావాన్ని తెలుగులో అనువాదం చేసి ముస్లిం ప్రజలకు ఆ యొక్క ఇస్లాం ధర్మాన్ని చేరవేయాలని ప్రయత్నించిన పండితులను అవహేళన చేస్తూ ఖురాన్ అనువాదం వారు తప్పుగా చేశారు అని మాట్లాడే ఈ అజ్ఞానులను ఏమనాలి? వీరు చెప్పేదే సత్యమని చెప్పి వీరు ఖురాన్ అర్థాలు మారుస్తున్నా సరే ప్రశ్నించకుండా వీరిని సపోర్ట్ చేసే ముస్లింలలో కొంతమందిని మూర్ఖులు అనాలా? నాకైతే అర్థం కావట్లేదు ఇలాంటి వారిని ఏమనాలో. ప్రతి సమాజంలో ఇలాంటి అజ్ఞానులు పుట్టుకొస్తూనే ఉంటారు. వీరి వలలో పడకుండా ఇస్లాం ధర్మ జ్ఞానం కలిగిన పండితుల వద్ద ఇస్లాం జ్ఞానాన్ని అర్జించాలి. వారు కూడా ఖురాన్ మరియు సహీ హదీసుల పరంగా బోధిస్తే మాత్రమే వారి మాటలు సత్యమని గ్రహించాలి. ఒకవేళ వారు కూడా జయీఫ్ హదీసులను కానీ సొంత ఆలోచనలు కానీ ఇస్లాంలో ప్రవేశపెట్టి వాటిని బోధిస్తే మాత్రం వారిని కూడా తిరస్కరించాలి. కాబట్టి ఓ ముస్లింలారా, ఖురాన్ మరియు సహీ హదీసుల జ్ఞానమే నిజమైన ఇస్లాం ధర్మ జ్ఞానం. మనం ఎవరి వద్ద నుంచి జ్ఞానం అర్థిస్తున్నామో పరీక్షించుకోవాలి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.